మంత్రుల్ని కలిసి కొన్ని విజ్ఞప్తులు చేసిన విషయం మనకందరికీ తెలుసు. మంచి పని చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి విషయాల గురించి వెళ్ళి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలు కూడా ప్రస్తావించారు. మనం పత్రికలో టీవీలో చూసాం. దాంట్లో అతి ముఖ్యమైనది మరి షెడ్యూల్ 13లో సెక్షన్ 93 ప్రకారంగా ఉన్నటువంటి షెడ్యూల్ 13లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 4వ అంశం ఏది IOC or HPCL shall within 6 months from the appointed date examine the feasibility of establishing a greenfield crude oil refinery and petrochemical complex in the successor state of Andhra Pradesh and take an expeditious decision thereon అనేది అంశం ఉంది, మనకందరికి తెలుసు. ఇది కూడా రిప్రజెంట్ చేశారు. చేసిన తర్వాత మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో అది శాంక్షన్ అవుతున్నట్టు కూడా నిన్న పత్రికల్లో మరి ప్రకటించబడ్డది, వచ్చింది. PM మోడీ గ్రాంట్స్ నాయుడుస్ 60,000 crore wish of petrochemical hub oil refinery అనేది వచ్చింది. ఇది ఎకనామిక్ టైమ్స్లో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది. అయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఒక 5,000 ఎకరాలు భూమి ఇస్తే మేము పెడతామని చెప్పి అది శ్రీకాకుళమా, మచిలీపట్నమా, రామాయణపట్నమా ఎక్కడో దగ్గర మరి ప్లేస్ ఐడెంటిఫై చేస్తే మేము పెడతామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఈ పేపర్లో వచ్చింది. తర్వాత సంబంధిత మంత్రి అయినటువంటి హర్దీప్ పూరి గారు కూడా దీన్ని ధృవీకరించారు. సరే, ఇదంతా కూడా ఎకనామిక్ టైమ్స్ పత్రికలో చాలా పెద్ద ఎత్తున పబ్లిష్ అయింది. మంచిదే, నాకేమీ ఆక్షేపణ లేదు. నేనేమి మా పార్టీ తరఫున దాన్ని తప్పు కూడా పట్టడం లేదు. అసలు అంశం ఏంటంటే ఇదే షెడ్యూల్ 13లో తెలంగాణ రాష్ట్రానికి మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉండాలని, అదేవిధంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని, ఈ 2 అంశాలు కూడా ఇదే దాంట్లో పొందపరచడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పుడు మంత్రులు, కేంద్ర క్యాబినెట్లో వారు మంత్రులు. ఒకరు క్యాబినెట్ స్థాయి, ఒకరు MOS. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది. మరి 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ BPCL ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు. మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలి. మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటుంది ఆ బీజేపీ పార్టీ. తెలంగాణ ప్రజలు కూడా 8 మంది ఎంపీలను గెలిపించారు కదా మీ పార్టీకి, బీజేపీ పార్టీకి. పోనీ దీని గురించి గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మా పార్టీ తరఫున చాలాసార్లు మాట్లాడినాం. తర్వాత కేసీఆర్ గారు, ప్రధానమంత్రి మోడీ గారిని చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని, ఏదో వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామని చెప్తారు. వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ స్మాల్ యూనిట్, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. బట్ దిస్ ఈజ్ అ మేజర్ ఇండస్ట్రీ. ఇది తెలంగాణ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆడ 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు వరంగల్ ప్రజలు, కాజీపేట ప్రజలు, తెలంగాణ ప్రజలు.
మరి ఇంత వ్యత్యాసం మోడీ గారు సొంతంగా గెలిస్తే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి. ఏది సొంతంగా బీజేపీ వాళ్ళు గెలిస్తే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు ఒక ప్రాంతీయ పార్టీ గెలిపించినందుకు మీరు అదృష్టవంతులు. ఎందుకంటే అట్లీస్ట్ ఇది కూడా మోడీ గారికి తెలియదా? ఈ హామీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 13లో మనకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం లోపల పెట్రోకెమికల్ రిఫైనరీ అని చెప్పి అన్నీ రాసుకున్నారు. కానీ ఏది ఇవ్వలేదు 10 సంవత్సరాలు మోడీ గారు. ఇలా కేవలము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇలా 60,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి బీపీసీతో పెట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరి బీజేపీని కూడా గెలిపించారు కదా. ఏం చెప్పాలి దీనికి? మోడీ గారు జవాబు చెప్పాలి కదా. 8 మంది పార్లమెంట్